వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రుచికరమైన దమ్ ఆలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 1.5 కప్పు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు 1 కప్పు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 2 టీ స్పూన్లు మామూలు కారం కూడా వేసుకోవచ్చు. తరువాత ఇది అంతా బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇది అంతా బాగా కలుపుకుందాం. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, 7 లేదా 8 జీడిపప్పులను వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత ఉడికించి తొక్కు తీసుకున్నటువంటి చిన్న బంగాళాదుంపలను వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసుకొని గరిటెతో కలపకుండా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇది వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత రుబ్బుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు పేస్టుని వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత ఉడికించి వేయించి పెట్టుకున్నటువంటి చిన్న బంగాళాదుంపలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. తరువాత 1/2 కప్పు పెరుగు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత 1/2 కప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 8 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా రుచికరమైన దమ్ ఆలు రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ, రొట్టెతో కానీ, పుల్కాతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.